తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన శక్తి టీం బలోపేతం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకు శక్తి టీం అనే కార్యక్రమం నిర్మాణాత్మకంగా ఏర్పాటు చేశామని తెలిపారు. శక్తి టీం ప్రజల దగ్గరికి తీసుకువెళ్లడానికి మన జిల్లాలోని మహిళా పోలీసు సిబ్బందితో హెడ్ క్వార్టర్స్ లో 2 టీంలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఒక్కొక్క టీంలో 6 మహిళా పోలీసు సిబ్బంది విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నామని, అంతేకాకుండా ప్రతి సబ్ డివిజన్ లో కూడా ఒక్కొక్క శక్తి టీం ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు నుంచి వారందరూ విధులు నిర్వహించేటట్లు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈవిటీజింగ్, మహిళలపై వేధింపులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఇటువంటి విషయాలపై కొంతమంది మహిళలు బయటకు చెప్పుకోలేకపోవటం, అలాంటి పరిస్థితుల్లో శక్తి టీం మహిళా పోలీసు సిబ్బంది వారి దగ్గరికి వెళ్లటం, వారి దగ్గర మాట్లాడటం, వారి సమస్యలను తెలుసుకోవటం, ఆ సమస్యలను అధికార దృష్టికి తీసుకువెళ్లి వెంటనే సమస్య పరిష్కరించే విధంగా చూసుకోవటం జరుగుతుందన్నారు. శక్తి టీం సిబ్బంది అందరూ కూడా విధులు ఎలా నిర్వర్తించాలనే దానిపై దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం శక్తి యాప్ ను డిజైన్ చేయడం జరిగిందన్నారు. శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని అధికారులు సిబ్బందికి సూచించారు. శక్తి టీం కు కాల్స్ వస్తే వెంటనే పోలీసు సిబ్బంది వాయువేగంతో విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ తెలిపారు. శక్తి యాప్ ని ప్రతి ఒక్క మహిళా మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా డీఎస్పీ శ్రీలత, ఉమెన్ ఎస్ఐ దీపిక, శక్తి టీం మహిళా పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం తిరుపతి జిల్లాలో రీసెంట్గా గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మనకు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మహిళా పోలీసులకి కూడా వాళ్ళని శక్తి టీమ్స్గా వాళ్ళని మరింత బలోపేతం చేసి వాళ్ళ సర్వీసెస్ని మరింతగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి చెప్పడం జరిగింది. సో దాని మీద మనము మన జిల్లాలో మనకున్న మహిళా పోలీస్ కాంపోనెంట్ అందరినీ కూడా హెడ్ క్వార్టర్స్ లెవెల్లో 2 టీమ్స్, అంటే ఒక్కొక్క టీమ్కి 6 మెంబర్స్ ఉన్నారు. అట్లా ప్రతి సబ్ డివిజన్లలో కూడా ఒక 6 మందితో ఇట్లా మనం అన్ని శక్తి టీమ్స్ పెట్టుకొని నేటి నుంచి వాళ్ళు విధులు నిర్వహించే విధంగా మనం ప్లాన్ చేసుకున్నాము. ఇప్పటిదాకైతే వాళ్ళు ఏదైతే డ్యూటీస్ చేస్తారో, లైక్ ఈవినింగ్, స్టాకింగ్, పబ్లిక్ రిలేటెడ్, అంటే ఎస్పెషల్ ఉమెన్కి సంబంధించిన వాటికి వీళ్ళు వెళ్ళటం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, ఆ సమస్యలు మా దృష్టి తీసుకొని వస్తే వాటిని ఇమీడియట్గా అటెండ్ అయ్యే విధంగా చేసి, అంటే ఇంకా ఆడవారికి ఇంకా మరింత భరోసా ఇచ్చే విధంగా చేయాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఆ విధంగా వీళ్ళందరినీ కూడా మనకు వాళ్ళ దిశానిర్దేశం చేసి వాళ్ళు మరింత మంచిగా చేసే విధంగా కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇదే ప్రాసెస్లో మనకు శక్తి యాప్ అని కూడా ఒక యాప్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఆ యాప్ కూడా మన ఇన్స్టాలేషన్ కూడా ప్రమోట్ చేసి ఆడవారందరూ కూడా ఈ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఉన్న ఫీచర్స్ని వాళ్ళు అని అంటే కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఏదైనా సమస్య ఉండి మనకి SOS అలర్ట్స్ వచ్చినా కానీ ఇమీడియట్గా మా పోలీస్ వారు ఎస్పెషల్లీ శక్తి టీమ్స్ స్పందించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి సార్ట్ అవుట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాము. ఈ విధంగా ఈ శక్తి టీమ్స్ తోటి మనము తిరుపతి జిల్లాలో ఉన్న ప్రజానీకానికి, ముఖ్యంగా ఆడవారికి మరింత భరోసా ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి మీ ముఖ్యంగా అందరికీ తెలియజేస్తాం.